హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. సో ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే టిఎస్ తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఈరోజు మీరు ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. సో ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు లేదా మన టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మీరేం చేయాలంటే ఇప్పటివరకు మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎగ్జామినేషన్కి సంబంధించిన వీడియోస్, ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ ఇప్పటి నుంచి మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తాను. సో చాలామంది రిక్వెస్ట్లు కూడా చేస్తున్నారు ఏంటంటే న్యూ ఇయర్ లేదా ఈ న్యూ ప్యాటర్న్, ఎందుకంటే ఈ సంవత్సరం ఇంగ్లీష్ ఏది తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఇంగ్లీష్కి సంబంధించిన సిలబస్ మారింది. ప్రాక్టికల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు 20 మార్కులకి. సో మనకి థియరీ ఎగ్జామ్ వచ్చేసి దట్ మీన్స్ ఫిబ్రవరి నెలలో ఎండింగ్లో ఉండడం జరిగింది. సో కాబట్టి చాలామంది అన్ని టాపిక్స్ పైన అండ్ ఎలా క్వశ్చన్ పేపర్ రాబోతుంది, ఏ ప్యాటర్న్లో ఉంటుంది, దాని సిలబస్ ఏంటి, దేనికి ఎన్ని మార్కులు ఉన్నాయి అని ఒక వీడియో చేయమని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొక నా రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఎడ్యుకేషనల్ ఛానల్స్ని చాలామంది ఏంటంటే ఎంకరేజ్ చేయట్లేదు. సో అందుకనే చాలామంది ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో, ఎడ్యుకేషన్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మంచి ఎక్స్పీరియన్స్ మంచి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వీడియోస్ చేయట్లేదు. ఎందుకంటే తక్కువ వ్యూస్ వస్తున్నాయి, చాలా తక్కువ వ్యూస్ అండ్ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో మీకు ఈ వీడియో ద్వారా మీరు బెనిఫిట్ పొందితే సో మీరేం చేయాలంటే సో మీరు ఒక 10 మందికి షేర్ చేయండి. సో వాళ్ళని మన యూట్యూబ్ ఛానల్ అయిన ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో సబ్స్క్రైబర్స్ పెరిగి వ్యూవర్స్ పెరిగితే సో ఏంటంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మేము చాలా ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం. సో మీకోసం ఫ్రీగా మేమేం చేస్తున్నామంటే ఈ వీడియోని తయారు చేసి అండ్ దీనికి సంబంధించిన అన్నీ గ్యాదర్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేసి థంబ్నెయిల్స్ వేసి ఏ టాపిక్ చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎలా సింప్లిఫై చేయాలి, ఎలా ఈజీగా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అనేది సో మేము అనేక శ్రమలకు ఓర్చి సో మీకు ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి సో మీ వంతు రెస్పాన్సిబిలిటీగా మీరేం చేయాలంటే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే వాళ్ళని కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ ఒక్క చిన్న సహాయం మీరు చేస్తారని ఆశిస్తూ సో ఆలస్యం చేయకుండా మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో రైట్, ఇప్పుడు ప్యాటర్న్ చూద్దాం. సో టిఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ న్యూ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ 2024 మీరు వచ్చే నెల దట్ మీన్స్ ఫిబ్రవరిలో రాయబోవు ఎగ్జామినేషన్లో ఎలా రాయాలి, ఏం సిలబస్ ఉంది, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో మనకి ఎన్ని మార్కులు ఉన్నాయి సో ఫస్ట్ అది క్లారిటీగా తెలుసుకుందాం. సో మనకి 80 మార్కులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 80 మార్కులు థియరీ ఎగ్జామ్కి అండ్ 20 మార్క్స్ ఏమో ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి ఉన్నాయి. అండ్ ప్రాక్టికల్ సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఒక డేట్ ఇచ్చింది, ఫిబ్రవరి 16th రోజు ఉంది. ఆ రోజు కంపల్సరీ విత్ రికార్డ్స్ వెళ్ళండి, అందరూ రికార్డ్స్ తీసుకొని వెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ రోజు లిసనింగ్ కాంప్రహెన్షన్ పైన మీకు ప్రాక్టికల్ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఒక పారాగ్రాఫ్ని మీకు వచ్చిన ఎగ్జామినర్ లేదా మీ లెక్చరర్ ఒక పారాగ్రాఫ్ని లౌడ్గా చదువుతారు. ఒక పారాగ్రాఫ్ మీకు లిజనింగ్ కాంప్రహెన్షన్లో 36 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఆ పారాగ్రాఫ్లో నుంచి ఏదైనా ఒక పారాగ్రాఫ్ని చదువుతారు. సో లౌడ్గా అందరినీ కూర్చోబెట్టి చదువుతారు. సో దాని తర్వాత ఫస్ట్ టైం రీడింగ్ ఇచ్చిన తర్వాత చదివిన తర్వాత బోర్డు పైన క్వశ్చన్స్ రాస్తారు, ఆ పారాగ్రాఫ్ కింద ఉన్న క్వశ్చన్స్ రాస్తారు. సెకండ్ టైం మళ్ళీ ఆ పారాగ్రాఫ్ని లౌడ్గా చదువుతారు, సో లేదా ఆడియో ప్లే చేస్తారు. సో ఆ సెకండ్ టైం విన్నప్పుడు ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అది మీ రికార్డ్ బుక్కి అటాచ్ చేస్తారు. మీరు రాసిన ఆన్సర్ షీట్ ఉంటుంది కదా, 4 క్వశ్చన్లకు ఆన్సర్ రాస్తారు కదా, అది వాల్యూ చేసి మార్క్స్ వేసి రికార్డ్ బుక్కి అటాచ్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. రైట్, సో ప్రాక్టికల్ గురించి వచ్చింది కాబట్టి. అండ్ రికార్డుకు సంబంధించిన మెటీరియల్ కావాలంటే పీవీఆర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్లో సో 50 రూపీస్కే మీకు అందుబాటులో ఉంది. అందులో ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ ఆన్సర్స్ అండ్ రికార్డ్ బుక్ ఉన్నట్టు కూడా మీరు రాయొచ్చు. రికార్డ్ నోట్స్ అని ఉంటుంది. సో అది కావాలనుకున్న వాళ్ళు నా కామెంట్ అయినా చేయండి ఈ వీడియో కింద, లేదా నా నెంబర్ అయినా 7989277388కి మీరు ఫోన్ కూడా చేయవచ్చు. రికార్డుకు సంబంధించిన మెటీరియల్ కావాలి, రికార్డులో ఏం రాయాలి అనేది కావాలన్నా కూడా చేయవచ్చు. రైట్, సో ఇప్పుడు
ఈ 80 మార్కుల గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఎన్ని గంటలు ఉంటుంది మీకు ఎగ్జామ్? 3 అవర్స్ ఉంటుంది. 3 అవర్స్ టైం ఉంటుంది. ఆ 3 అవర్స్లో ఎన్ని మార్క్స్ మీరు స్కోర్ అంటే ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉందంటే 80 గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇందులో ఈ క్వశ్చన్ పేపర్లో 3 ఉంటాయి, 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఈ ఏ సెక్షన్ వైజ్గా మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సెక్షన్ ఏ. సెక్షన్ ఏకి మీకు కేటాయించబడ్డ మార్కులు ఏంటంటే 24 మార్క్స్, 24 మార్కులు ఉన్నాయి. ఏంటి సెక్షన్ ఏలో 24 మార్క్స్ ఉన్నాయి. ఏంటి చూద్దాం. ఫస్ట్ బిట్ వచ్చేసి ఫస్ట్ బిట్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారంటే ప్రోజ్ ఈజ్ నథింగ్ బట్ లెసన్స్. సో మనకి 3 క్వశ్చన్స్ అడుగుతారు, అందులో నుంచి 2 చేయాలి. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు. ఓకేనా? సో ఏంటి, సో క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి ఫస్ట్ బిట్లో క్వశ్చన్స్ ఇస్తారు మీకు. ఎందులో నుంచి ఇస్తారు? లెసన్స్లో నుంచి ఇస్తారు, గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఎన్నిటికి ఆన్సర్ చేయాలి? 2కి ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు. సో ఫస్ట్ బిట్. సో ఫస్ట్ బిట్లో ఏమున్నాయో మీకు క్లారిటీగా తెలిసిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ బిట్కి వద్దాం. సో సెకండ్ బిట్లో కూడా క్వశ్చన్సే ఉంటాయి, కానీ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది? పోయట్రీ ఈజ్ నథింగ్ బట్ పోయమ్స్ ఉన్నాయి కదా, ఆ పోయమ్స్ నుంచి మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. మరి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు? 3 క్వశ్చన్స్ అడుగుతారు, 2 ఆన్సర్ చేయాలి. అంటే 3 క్వశ్చన్స్ అడుగుతారు, 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి 4 మార్క్ చొప్పున ఎన్ని మార్కులు కేటాయించడం జరిగింది? సో 8 మార్కులు. సో సెకండ్ బిట్లో క్వశ్చన్స్ ఉంటాయి, పోయట్రీ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ ఇస్తారు, 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు దానికి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ సెక్షన్ ఏలో లాస్ట్ బిట్, అదేంటంటే థర్డ్ బిట్లో కూడా మీకు క్వశ్చన్సే ఉంటాయి. మరి ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారంటే షార్ట్ స్టోరీస్ నుంచి అడగడం జరుగుతుంది. షార్ట్ స్టోరీస్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు? అగైన్ 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఎన్నిటికి ఆన్సర్ రాయాలి? 2కు రాయాలి. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్క్స్ ఉన్నాయి. ఇది సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో 3 బిట్లు ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ బిట్లో క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడి నుంచి? లెసన్స్ నుంచి అడుగుతారు. 3 క్వశ్చన్స్ అడుగుతారు, 2కి ఆన్సర్ చేయాలి. సెకండ్ బిట్లో క్వశ్చన్సే ఉంటాయి, పోయట్రీ నుంచి అడుగుతారు, దట్ మీన్స్ పోయమ్స్ నుంచి అడుగుతారు. 3 క్వశ్చన్స్ అడుగుతారు, 2కి ఆన్సర్ రాయాలి. సో 8 మార్కులు. అండ్ థర్డ్ బిట్లో కూడా క్వశ్చన్సే ఉంటాయి, ఎక్కడి నుంచి అడుగుతారంటే షార్ట్ స్టోరీస్ నుంచి అడుగుతారు. 3 క్వశ్చన్స్ ఉంటాయి, 2కి ఆన్సర్ చేయాలి. 8 మార్కులు. సో ఇది సెక్షన్ ఏ 24 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసి 8 మార్క్స్ మాత్రమే ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ఇందులో 2 బిట్సే ఉన్నాయి, దట్ ఈస్ ఫోర్త్ బిట్. సో ఫోర్త్ బిట్లో ప్యాసేజ్ ఉంటుంది. మరి ఈ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారంటే షార్ట్ స్టోరీస్ వెనకాల మనకి పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఆ షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్స్ని మనం చదవాల్సి ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ కింద 6 క్వశ్చన్స్ ఇస్తారు. 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే 4 మార్క్స్, ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఫోర్త్ బిట్ క్లియర్. ప్యాసేజ్ ఉంటుంది. ఎక్కడి నుంచి అడుగుతారు? షార్ట్ స్టోరీస్. మనకి 4 షార్ట్ స్టోరీస్ ఉన్నాయా, ఆ షార్ట్ స్టోరీస్ వెనకాల 3 పారాగ్రాఫ్స్ ఉంటాయి, అవి చదువుకోండి. అందులో నుంచే ఒకటి ఫోర్త్ బిట్లో రావడం జరుగుతుంది. సో ఇట్స్ క్లియర్, 4 మార్క్స్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్లో కూడా ప్యాసేజ్ ఉంటుంది. సో ఇది ఎక్కడ నుంచి అడుగుతారంటే లాస్ట్లో ఉంది చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్ అని ఉంటుంది చూడండి. టెక్స్ట్ బుక్ ఎండింగ్లో రీడింగ్ కాంప్రహెన్షన్ అని 16 ప్యాసేజెస్ ఉన్నాయి కదా. సో ఆ 16 ప్యాసేజ్ చదివితే అందులోకి వెళ్ళి మీకు ఒకటి వస్తుంది. సో ఆ ప్యాసేజ్ కింద 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 6 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున, సో 4 మార్కులు. సో 4కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సెక్షన్ బి 8 మార్క్స్. ఇందులో 2 ప్యాసేజెసే అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ సి. హయ్యెస్ట్ మార్క్స్ ఉన్న సెక్షన్ ఏదైనా ఉంది అంటే సో అది సెక్షన్ సి. ఇది గ్రామర్, కంప్లీట్ గ్రామర్, గుర్తుపెట్టుకోండి. సెక్షన్ సికి ఎన్ని మార్కులు ఉన్నాయి? మరి 48 మార్క్స్ ఉన్నాయి, 48 మార్కులు ఉండడం జరిగింది. సో ఈ సెక్షన్ సి మీకు క్వశ్చన్ పేపర్లో ఏమని ఇస్తారంటే నోట్ సీరియల్గా రాయాలి. సెక్షన్ సి స్టార్ట్ చేస్తే దట్ మీన్స్ 6th బిట్ నుంచి స్టార్ట్ చేస్తే 16వ బిట్ వరకు ఉన్నాయి మనకి. సెక్షన్ సి 6వ బిట్ నుంచి 16వ బిట్ ఉన్నాయి. ఈ వరుసగా రాయాలి, అంటే 6, 7, 8, 9 ఇట్లా ప్రతి బిట్ది వరుసగా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇది నోట్ రూపంలో మీకు ఇచ్చారు, సో గుర్తుపెట్టుకోండి. సో 6th బిట్లో ఏమున్నాయి మనకి? మరి గ్రామర్ స్టార్ట్ అవుతుంది కదా. 6th బిట్లో ఏముందంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి ఎన్ని మార్కులు? 4 మార్కులు. సో మీకు ఒక
పారాగ్రాఫ్లకు ఇస్తారు. సో ఒక వర్డ్ అండర్లైన్ చేసి ఉంటుంది, దాని పక్కన బ్రాకెట్లో 1 2 3 అట్లా 10 ఇస్తారు. ఆ 10 అంటే ఆ బ్రాకెట్ ముందు ఉన్న వర్డ్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 1 అని బ్రాకెట్ ఉండి దాని ముందు ఆ వర్డ్ అండర్లైన్ చేసున్నా అండర్లైన్ చేయకపోయినా దాని ముందు ఉన్న వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు రాయాలి. అలా పారాగ్రాఫ్ లాగా ఇస్తారు, 10 ఇస్తారు. 10లో 8 కనుక చేస్తే మీరు ఆ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 4 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. సో ఇందులో ఏం చేయాలి అంటే మీరు 10 ఇచ్చారు కదా, 10 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయమని చెప్పారు కదా, సో ఆ 10 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే 8 చేశారనుకోండి ఓవర్ కాన్ఫిడెన్స్తోని, సో అందులో ఒక 2 అంటే 2 తప్పు అయిపోయాయి అనుకోండి, 2 ఆన్సర్స్ తప్పు అయిపోయాయి. సో మీకు ఎన్ని వస్తాయి, 4కి బదులు 3 మార్క్స్ వస్తాయి. అలాగే మీరు 10 చేశారనుకోండి, సో 2 తప్పైనా సో ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళకండి. సో 10 చేయండి ఇందులో. నెక్స్ట్ 7th బిట్లో ఆర్టికల్స్ ఉన్నాయి, ఏ అండ్ ది ఉన్నాయి కదా. సో ఈ ఆర్టికల్స్ కూడా సో ఒక సెంటెన్సెస్ ఇస్తారు, మధ్యలో ఖాళీ ఇస్తారు, దాని పక్కన 1 ఇలా 10 ఇస్తారు. ఇంతకుముందు చెప్పినట్టుగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెప్పిన విధంగానే. సో ఆర్టికల్స్కి కూడా పారాగ్రాఫ్ లాగా ఇస్తారు, సెంటెన్సెస్ ఇస్తారు, సెంటెన్స్ మధ్యలో డాష్ ఇచ్చేస్తారు, దాని పక్కన 1 అలా 10 ఇస్తారు. ఆ ఖాళీ ప్లేస్లో ఏ ఆర్టికల్ వస్తుంది, ఏ వస్తుందా, యాన్ వస్తుందా, దా వస్తుందా, సో ఇవి మీరు రాయాలి. సో ఇవి కూడా 10 ఇస్తారు. 8కి పర్ఫెక్ట్ ఆన్సర్ చేస్తే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున దీనికి కూడా 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఇక్కడ కూడా మీరు ఏం చేయండి అంటే 10కి 10 ఆన్సర్స్ రాయండి, ఓవర్ కాన్ఫిడెన్స్తో 8 చేయకండి. ఓకే, నెక్స్ట్ 8th బిట్లో ఏముంది మరి. 8th బిట్లో మనకి ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినలాగానే ఒక ప్యాసేజ్ లాగా ఒక చిన్న పారాగ్రాఫ్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో మధ్యలో ఖాళీ ఇస్తారు, దాని పక్కన కూడా 1 to 10 ఉంటాయి మళ్ళీ సేమ్. సో ఆ ఖాళీ ప్లేస్లో ఆ డాష్ ప్లేస్లో ఏ ప్రిపోజిషన్ వస్తుంది, ఆఫ్ వస్తుందా, ఆన్ వస్తుందా, ఎట్ వస్తుందా, సో ఇంకా ఉన్నాయి బిట్వీన్ వస్తుందా, ఎమాంగ్ వస్తుందా, సిన్స్ వస్తుందా, ఫర్ వస్తుందా, సో ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. సో ఆ ప్రిపోజిషన్ ఏది వస్తుంది అనేది రాయండి. సో 8 కనుక మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 4 మార్కులు ప్రిపోజిషన్స్ కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ కూడా 10 ఆన్సర్స్ రాయండి ప్రిపోజిషన్స్. సో ఇక్కడ స్కిప్ చేయకండి. ఓకే, సో ఇది 8th బిట్ ప్రిపోజిషన్స్. నెక్స్ట్ 9th బిట్ వచ్చేసి వర్బ్స్ ఉంటాయి. వర్బ్స్ ఈజ్ నథింగ్ బట్ టెన్సెస్ ఇస్తారు. మీకు ఒక సెంటెన్స్ ఇస్తారు, మధ్యలో డాష్ ఇచ్చేసి దాని పక్కన వర్బ్ ఇస్తారు, దాని యొక్క పూర్తి వర్బ్ రాయమని అడుగుతారు. టెన్స్ మనం అంటే ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, మళ్ళీ అందులో ప్రజెంట్ టెన్స్లో సింపుల్ ప్రజెంటా, ప్రజెంట్ పర్ఫెక్టా, కంటిన్యూసా, ప్రజెంట్ పర్ఫెక్టా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసా, అవన్నీ చూసి ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని ఆ సెంటెన్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీకు 6 సెంటెన్సెస్ ఇస్తారు. 6 సెంటెన్స్లలో 4 సెంటెన్సెస్కి కరెక్ట్ వర్బ్స్ కనుక రాస్తే మీకు ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఇందులో కూడా చాయిస్ తీసుకోకుండా 6 ఆన్సర్స్ రాసేయండి వర్బ్స్కి సంబంధించి 9th బిట్లో. నెక్స్ట్ 10th బిట్ కనుక వస్తే సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్ అని ఉంటుంది. సో దీనికి 4 సెంటెన్సెస్కి మీరు ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు ఏది రాయమంటే అది రాయాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క దానికి 2 మార్క్స్ చొప్పున 8 మార్క్స్ ఉన్నాయి, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇందులో ఏమడుగుతారు, సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్లో ఏమడుగుతారంటే యాక్ట్ వైజ్ ఇచ్చి ప్యాజ్ వైజ్లో కన్వర్ట్ చేయమంటారు సెంటెన్స్ని, డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లోకి కన్వర్ట్ చేయమంటారు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సింపుల్ నుంచి కంపారిటివ్, సూపర్లేటివ్ సో అలా చేయమంటారు, అండ్ ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్స్. ఈ 4 టాపిక్స్ మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. యాక్ట్ వైజ్, ప్యాస్ వైజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్. సో యాక్ట్ వైజ్, ప్యాస్ వైజ్ నుంచి ఒక బిట్ అడుగుతారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి 2 అడుగుతారు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి 2 అడుగుతారు, క్వశ్చన్ ట్యాగ్ నుంచి 1 క్వశ్చన్. అంటే 2, 4, 6 ఇస్తారు. సో 4కి మీరు ఆన్సర్ రాయండి. దట్ మీన్స్ సెంటెన్స్ యాజ్ డైరెక్టెడ్ అంటే అర్థం ఏంటంటే యాక్ట్ వైజ్ ఇచ్చి ప్యాస్ వైజ్లో కన్వర్ట్ చేయమంటారు, డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లో కన్వర్ట్ చేయంటారు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇచ్చి సింపుల్ ఇచ్చి కంపారిజన్ చేయంటారు, లేదా కాంపౌండ్కి చేయమంటారు. నెక్స్ట్ ఒక సెంటెన్స్ ఇచ్చి దాని క్వశ్చన్ ట్యాగ్ ఏంటి ఏమొస్తుందని రాయమంటారు. సో ఈ విధంగా మీకు 10th బిట్లో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కవర్ చేసుకోండి. యాక్ట్ వైజ్, ప్యాస్ వైజ్ నుంచి ఒకటే అడుగుతారు, ఒకటే క్వశ్చన్ అడుగుతారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి 2, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి 2, క్వశ్చన్ ట్యాగ్ నుంచి 1. సో ఇవన్నీ అడుగుతారు. సో 4 సెంటెన్సెస్ కనుక మీరు కరెక్ట్గా రాస్తే ఒక్కొక్క దానికి 2 మార్క్స్ చొప్పున 8 మార్క్స్ మీకు రావడం జరుగుతుంది. ఇది 10th బిట్.
నెక్స్ట్ వచ్చేసి 11th బిట్లో కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్. సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ సెంటెన్సెస్, ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజెస్ అన్నీ చదవండి. అందులో నుంచి 6 ఇస్తారు మీకు. ఆ 6లో 4 సెంటెన్స్ని పర్ఫెక్ట్గా కనుక మళ్ళీ రాస్తే సో ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్ ఎలా రాయాలంటే, ఒక సెంటెన్స్ ఇస్తారు, ఆ సెంటెన్స్ కింద అండర్లైన్ చేస్తారు. ఆ ఏ పార్ట్లో అయితే, ఆ సెంటెన్స్లో ఏ పార్ట్లో అయితే అండర్లైన్ చేస్తారో ఆ పార్ట్లో తప్పు ఉంది, ఎర్రర్ ఉంది అని అర్థం. దాన్ని కరెక్ట్ చేస్తూ పూర్తి వాక్యాన్ని మళ్ళీ తిరిగి రాయాలి. గుర్తుపెట్టుకోండి ఇది. సో ఏంటి కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్స్లలో ఇచ్చిన దాన్ని అండర్లైన్ చేసిన దాంట్లో తప్పు ఉంటుంది. ఇచ్చిన సెంటెన్స్లో 6 ఇస్తారు, 6 సెంటెన్స్లలో అండర్లైన్ చేసి ఉంటుంది. ఆ అండర్లైన్ చేసిన పార్ట్ వరకు మాత్రమే ఎర్రర్ ఉంటుంది, మిగతా సెంటెన్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఎర్రర్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ చేస్తూ పూర్తి సెంటెన్స్ని మీ ఆన్సర్ షీట్లో మళ్ళీ రాయాల్సి ఉంటుంది. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో ఇది 11th బిట్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి 12th బిట్ మిస్సింగ్ లెటర్స్. చాలా డెడ్ ఈజీ టాపిక్. ఈ మిస్సింగ్ లెటర్స్ కూడా 10 ఇస్తారు. ఆ 10 మిస్సింగ్ లెటర్స్లో 8 రాయమంటారు. ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో బట్ మీరు మాత్రం 10 10 వర్డ్స్కి మిస్సింగ్ లెటర్స్ రాసే ప్రయత్నం చేయండి. చాలా ఈజీ. సో ఒక 1 అవర్ 2 అవర్స్ చదువుకున్నా ఇది మీ ఈజీగా చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి 13th బిట్లో సైలెంట్ కాన్సోనెంట్ లెటర్స్ ఉన్నాయి. సో సింపుల్గా చెప్పాలంటే సైలెంట్ లెటర్స్ అని చెప్పచ్చు. సో దీనికి కూడా 4 మార్క్స్ ఉన్నాయి. మీకు 10 వర్డ్స్ ఇస్తారు. ఆ 10 వర్డ్స్లో ఏది సైలెంట్ లెటరో మీరు ఐడెంటిఫై చేసి రాయాలి. సో 10లో ఎన్నిటికి రాయాలి? 8టికి ఆన్సర్స్ పర్ఫెక్ట్ ఆన్సర్ రాస్తే ఒక్కొక్క దానికి 1/2 మార్క్ చొప్పున 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఇక్కడ కూడా సైలెంట్ కాన్సోనెంట్ లెటర్స్లో కూడా మీరు 10కి సైలెంట్ లెటర్స్ ఐడెంటిఫై చేయండి. అండ్ ఇక్కడ సైలెంట్ లెటర్స్ మొత్తం వర్డ్ రాసి దాని పక్కన సైలెంట్ లెటర్ రాయాల్సిన అవసరం లేదు. 1 to 10 ఉంటాయి. 1 P ఫర్ ఎగ్జాంపుల్, 2 GH సైలెంట్ లెటర్, 3 వచ్చేసి L, ఇట్లా 4 వచ్చేసి M, 5 వచ్చేసి P, ఇట్లా రాసేయండి. మొత్తం రాయాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ 14th బిట్ వచ్చేసి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంది. సో మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి. అందులో నుంచి ఎగ్జామ్లో వస్తాయి. మీకు 6 ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ ఇస్తారు. అందులో 4 ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్కి సో ఇంగ్లీష్ వర్డ్స్ రాయాలి, స్పెల్లింగ్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి ఉందనుకోండి, SEE సి అని రాయాలి. సో మీకు ఫోనెటికల్లో ఉంటుంది అది ఏది. సో 14th బిట్లో ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తారు. మీకు సిలబస్ అయిపోతే మీకు అర్థమై ఉంటుంది ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటో. సో ఆ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తే దాన్ని సింపుల్ ఇంగ్లీష్ వర్డ్లో దాని స్పెల్లింగ్ రాయాల్సి ఉంటుంది, ఆ వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. అలా 6 ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇస్తారు. 4 రాయమంటారు. ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్క్స్. బట్ మీరు 6 ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్కి ఇంగ్లీష్ వర్డ్స్ 6 రాసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి 15th టాపిక్లో 15వ టాపిక్లో లేదా 15వ బిట్లో ఏముంది అంటే ఆడ్ సౌండ్స్. ఆడ్ సౌండ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిఫరెంట్ సౌండ్. 3 సెట్ ఆఫ్ వర్డ్స్ ఇస్తారు, 3 వర్డ్స్ ఇస్తారు. ఆ 3 వర్డ్స్లలో కామన్ లెటర్ బోల్డ్ కలర్ లేదా థిక్ కలర్లో ఉంటుంది. ఆ 3 వర్డ్స్లలో ఆ కామన్ లెటర్ ఏదైతే ఉందో 2 లెటర్స్ సేమ్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఒక లెటర్ మాత్రం డిఫరెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలా ఏ లెటర్ అయితే డిఫరెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుందో దట్స్ కాల్డ్ ఆడ్ సౌండ్. సో ఆడ్ సౌండ్స్ కూడా డెడ్ ఈజీ టాపిక్. సైలెంట్ లెటర్స్ డెడ్ ఈజీ టాపిక్, మిస్సింగ్ లెటర్స్ డెడ్ ఈజీ టాపిక్. సో ఈ మీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఆడ్ సౌండ్స్ చదువుకోండి. ఆ ఆడ్ సౌండ్స్లో నుంచే మీకు 6 ఇస్తారు. 6 సెట్స్ ఆఫ్ వర్డ్స్ అంటే 3 వర్డ్స్ అట్లా 6 ఇస్తారు. ఆ 6లో 4 చేయమంటారు. బట్ మీరు 6 ఆడ్ సౌండ్స్కి ఆన్సర్ చేసేయండి. సో చాయిస్ ఏం తీసుకోకండి. నెక్స్ట్ 15th బిట్ అయిపోయింది కదా. సో మనకి లాస్ట్ బిట్లో మనకేమున్నాయంటే సిలబుల్స్. ఇది కూడా చాలా డెడ్ ఈజీ సిలబస్. సిలబుల్స్ కూడా చాలా డెడ్ ఈజీ టాపిక్. సో టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని సిలబుల్స్ మీరు చదువుకోండి. అందులో నుంచే మీకు ఎగ్జామినేషన్లో అడుగుతారు. 6 వర్డ్స్ ఇస్తారు. ఆ 6 వర్డ్స్ యొక్క సిలబుల్స్ ఎన్ని ఉన్నాయి, ఆ వర్డ్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయనేది అడుగుతారు. సో బట్ 6 ఇస్తారు. మీకు ఎన్ని వర్డ్స్కి రాయమంటారంటే 4 వర్డ్స్కి సిలబుల్స్ రాయమంటారు. ఆ వర్డ్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయో రాయమని చెప్పడం జరుగుతుంది. సో బట్ మీరు 6 రాసేయండి 4 కంటే. సో దీనికి 4 మార్క్స్ ఉన్నాయి. 4 పర్ఫెక్ట్గా ఆన్సర్ కరెక్ట్ అయితే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. సో ఇది కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్
2024 టీఎస్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ని సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.